సుహాసిని ఛానల్. ఇవాళ నేను పాలకూర పప్పు తయారు విధానం చూపిస్తే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక గిన్నె పప్పు తీసుకొని వాష్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కంట్లోకి పాలకూర వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, పసుపు, కొంచెం నూనె ఇవన్నీ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కరివేపాకు 3 విజిల్స్ వచ్చిందాకా ఉడకబెట్టుకోవాలి. ఒక తాలింపు వేసుకున్న ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు తాలింపు. 3 స్పూన్లు నూనె వేసుకొని నూనె కాగినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాం. పప్పు కలుపుకున్నాం. కారం వేసుకున్నాం. ఉల్లిపాయలు కలర్ వచ్చినాక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, బాగా పచ్చివాసన పోయేదాకా మగ్గించాలి. చింతపండు వేసుకోవాలి. మొత్తం మగ్గినాక పప్పు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. పప్పు మొత్తం మగ్గనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. సేపు మరగనివ్వాలి. మొత్తం అన్నీ వేసుకున్నాక ఇలా మరగనివ్వాలి. తయారైపోయింది ఫ్రెండ్స్. మీకే కానీ నచ్చితే ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.